క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చారో. ఇక్కడ మనకి క్యూబ్ రూట్ ఆఫ్ 1125 ఇంటూ క్యూబ్ రూట్ ఆఫ్ 1029. సో ఇలా ఇచ్చినప్పుడు డైరెక్ట్ గా మనకు ఈ రెండింటికి క్యూబ్ రూట్ అప్లై చేయొచ్చు. ఎలా అంటే రూట్ ఏ ఇంటూ రూట్ బి ఈజ్ ఈక్వల్స్ టు రూట్ ఆఫ్ ఏ ఇంటూ బి. ఈ ఫార్మాట్ లో మార్చుకోవచ్చు అనమాట. ఆ ఫార్మాట్ లో మార్చుకుంటే క్యూబ్ రూట్ ఆఫ్ 1125 ఇంటూ 1029. సో ఇలా క్యూబ్ రూట్ కనుక్కోవడానికి మనకి మెయిన్గా ఏ ప్రాసెస్ యూజ్ చేస్తామంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ప్రాసెస్ యూజ్ చేస్తాం. ఓకేనా? సో 1125 ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే 5 క్యూబ్ ఇంటూ 3² వస్తుంది. సో దీని కూడా అంటే ఇక్కడ రాసుకుంటే మనకి సో 5 ఇంటూ 5 ఇంటూ 5 ఇంటూ 3 ఇంటూ 3. ఓకేనా? సో నెక్స్ట్ 1029 ఏమొచ్చింది అది కూడా రైట్. 3 ఇంటూ 7 ఇంటూ 7 ఇంటూ 7. సో ఓవరాల్ క్యూబ్ రూట్ నుండి బయటికి రావాలంటే సో క్యూబ్ రూట్ తొలగిపోవాలంటే సో 3 పేరుని తీసివేసుకోండి. 3 ని ఒక సింగిల్ డిజిట్ గా బయటకు తీయాలి. సో 5 ఇంటూ 5 ఇంటూ 5 3 ఉన్నాయంటే 5 ఒకటి బయటకు రావాలా. ఇంటూ 3 వచ్చేసి 3 ఉన్నాయి. సో ఇందులో కూడా 5 ఇంటూ 3 ఇంటూ 7. 5 3 15, 15 7 ఎంత 105 అనేది క్వశ్చన్ యొక్క ఆన్సర్. 10